వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు కొనసాగుతూ ఉంది. గత కొన్ని రోజులు కూడా అటు తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఇటు బ్యారేజీలన్నీ కూడా నిండు కుండను తలపిస్తున్నాయి. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీ వద్దను ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా కూడా ఇక్కడ ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మొత్తం 69 గేట్లను కూడా పూర్తిగా పైకి ఎత్తి కిందకి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి. గత 2 రోజుల నుంచి కూడా ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. 2 రోజుల క్రితం అంటే నిన్న ప్రవాహాన్ని చూస్తే గనక దాదాపు 6,80,000కు పైగా క్యూసెక్లకు సంబంధించిన నీరు ప్రకాశం బ్యారేజీ చేరింది. దీంతో మొత్తం పూర్తిగా కూడా ప్రకాశం బ్యారేజ్ నిండు గుండను తలపిస్తుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 69 గేట్లను కూడా పూర్తిగా పైకి ఎత్తి కిందకి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా కృష్ణమ్మ పరువుల తొక్కుతోటి సముద్రం వైపు పరుగులు పెడుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. మొత్తం 69 గేట్లను కూడా పూర్తిగా పైకి ఎత్తి కిందకి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ ఇన్ఫ్లో సంబంధించి 6,41,247 క్యూసెక్లుగా ఉంది. అవుట్ఫ్లో కూడా అదే విధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి దాదాపు 6,40,000 క్యూసెక్ల పైగా వరద నీరు వచ్చి చేరడంతో రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది. దీంతో అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. అటు లంక గ్రామాల ప్రజలను, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం 15 అడుగులకు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తం 69 గేట్లను కూడా పూర్తిగా పైకి ఎత్తి కిందకి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం దసరా మహోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరొక 2-3 రోజుల పాటు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతాయి. వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా దసరా మహోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి అధికారులు ప్రధానంగా కృష్ణానదికి ఇంద్రకీలాద్రి వద్ద ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ సంబంధించిన ఘాట్లన్నింటిని కూడా పూర్తిగా అక్కడ భక్తులకు సంబంధించి భద్రతా చర్యలు చేపట్టారు. పూర్తిగా కూడా ఘాట్ల వైపు ఎవరిని కూడా వెళ్లకుండా, నదీ స్నానాలు ఎవరు కూడా చేయకుండా దానికి సంబంధించినటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరిన నేపథ్యంలో మొత్తం బ్యారేజ్ అంతా కూడా పూర్తిగా నిండి కుండను తలపిస్తున్న పరిస్థితి. ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. గేట్ల ద్వారా వాటర్ అంతా కూడా కిందకి వెళ్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. పూర్తిగా కూడా పెద్ద ఎత్తున అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా అంటే గతంలో కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో వచ్చినటువంటి నీటి ప్రవాహం కంటే ఇప్పుడు ప్రధానంగా ఎక్కువ నీటి ప్రవాహం వచ్చి చేరుతుంది. ఎందుకంటే అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు హైదరాబాద్తో పాటు అటు మూసీ నది లాంటి నదులు కూడా ఉగ్రరూపం దాల్చి మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలను ముంచి ఎత్తిన నేపథ్యంలో దానికి సంబంధించిన నీరంతా కూడా పూర్తిగా ఇటు ప్రాజెక్టుల ద్వారా ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టులు, వాగులు, వంకల ద్వారా పూర్తిగా అటు ప్రకాశం బ్యారేజ్కి వచ్చి చేరుతుంది. పులిచింతలు కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఇలా ప్రాజెక్టులన్నీ కూడా నిండి కొండలను తలపిస్తున్నాయి. ఆ నీరంతా కూడా ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కి వచ్చి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అటు తెలంగాణ వ్యాప్తంగా కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో అటు వాగులు, వంకలు కూడా పూర్తిగా పొంగి పొరలుతున్నాయి. అటు దానికి సంబంధించిన వాగులు, వంకలకు సంబంధించిన నీరు, అదేవిధంగా ప్రాజెక్టుల నుంచి వచ్చే నీరు, ఆ నీరంతా కూడా పూర్తిగా ప్రకాశం బ్యారేజ్కి వచ్చి చేరుతుంది. ఈ నీరంతా కూడా నేరుగా సముద్రంలోకి అధికారులు కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి. ఇంకా అంటే నిన్నటి వరకు కూడా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. నిన్నటి నుంచి కూడా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రస్తుతం కూడా ప్రకాశం బ్యారేజ్ వద్ద 6 లక్షల క్యూసెక్లకు పైగా నీరు ఉండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకనే అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. మొత్తం అటు నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి పూర్తిగా కూడా భద్రతా చర్యలు చేపడుతున్నారు. అటు ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజలు కావచ్చు, పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కావచ్చు, వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా నది వైపు వెళ్ళొద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అటు లంక గ్రామాలకు సంబంధించి నీరు అటు గ్రామాల్లోకి కొంతమేర నీరు చేరడంతో అటు అక్కడ సంబంధించిన కూడా రక్షణ చర్యలు చేపట్టారు. దీంతో మొత్తం ప్రస్తుతం ఇక్కడ దసరా ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో బ్యారేజ్కి పెద్ద ఎత్తున నీరు వచ్చిన నేపథ్యంలో అటు భక్తులు ఎవరు కూడా ఘాట్ల వద్దకి, స్నానాల ఘాట్ల వద్దకు కూడా వెళ్ళకూడదని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అటు మరోవైపు గజ ఈతగాలను కూడా ముందే సిద్ధం చేసి ఇక్కడ
ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎవరైనా సరే నది స్నానాలకు వెళ్ళకూడదు. జల్లు స్నానాలు ఏర్పాటు చేసిన నేపథ్యం ప్రతి ఒక్క భక్తులు కూడా అక్కడికే వచ్చి జల్లు స్నానాలు ఆచరించాలి. నదిలోకి ఎవరు కూడా దిగకూడదని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరొక 2 రోజులు అంటే 2వ తేదీ వరకు, అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా దసరా మహోత్సవాలు కొనసాగుతాయి కాబట్టి అటు భక్తుల భద్రతకు సంబంధించి కూడా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈ రోజు సాయంత్రం వరకు కూడా ప్రకాశం బ్యారేజీకి వరద నీరు కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక నడుస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతాలు వెళ్ళొద్దని చెప్పి అటు గ్రామాల్లో కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. భక్తులు అటు ఇంద్రకీలాద్రికి వచ్చేటువంటి భక్తులు, అదేవిధంగా మరోవైపు ప్రకాశం బ్యారేజ్కి దిగువన ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, లంక గ్రామ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. కానీ ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయ్తో మన టీవీ ప్రకాశం బ్యారేజ్ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.